అని దేవాది దేవుడు బైబిల్లో క్లియర్గా రాపించారు. అంతగా భరించలేని ఆ యొక్క శిక్షను, ఈరోజు ప్రపంచం అంతటి మీద ఉన్న భయంకరమైన ఆ యొక్క శిక్షను, ప్రపంచంలో ఉన్న ఆ యొక్క పాపాన్ని అంతటి కూడా దేవుడు కల్వరి శిలువలో ఆయన భరించి ఉన్నారు అనేది మనం గ్రహించాలి. మనము భరించలేని శిక్ష అది మన మీద పడితే మనం భరించలేము. అది 1 కేజీలో 2 కేజీలో 100 కేజీలో 200 కేజీలు కాదని నీ జీవితాన్ని పతనము చేసే ఒక దోష శిక్ష అది. నీ ప్రాణాన్ని తీసివేసే ఒక దోష శిక్ష అది. నిన్ను చంపేసే ఒక దోష శిక్ష అది. అర్థమైందా? ఆ యొక్క దోష శిక్ష నీవు భరించలేవని చెప్పి నీ ప్రాణము తీసే ఆ యొక్క శిక్షలో నుంచి నేను తొలగించాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఈ శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన భరించాడు అని చెప్పేది దేవుని యొక్క వాక్యం చెప్తారు. ఎందుకంటే ఆ శిక్షను మనము తట్టుకోలేమంట. ఆ శిక్షను మనము తట్టుకోలేము. కాబట్టి ఈరోజు ఒక్కొక్క వ్యక్తికి పనిష్మెంట్, అంటే తప్పు చేసిన వారికి పనిష్మెంట్ మరి ఇచ్చినప్పుడు మరి అనేక మంది ఆ యొక్క పనిష్మెంట్ తట్టుకోలేదు. అర్థమైంది? ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, ఒక్కొక్కరి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి వారికి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు బయటికి తీసుకొచ్చినప్పుడు చూడాలి. చాలామంది ఖైదీల్ని హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకొస్తారు. వాళ్ళని చూసినప్పుడు మనము ఆ గాయాలు చూస్తే చాలా బాధేస్తుంది. వారు భరించలేనంత గాయాలు వాళ్ళు పుట్టాయి. అంటే వారి పనిష్మెంట్ అది, వారు చేసిన తప్పుకి పనిష్మెంట్. పాత నిబంధన కాలంలో మనం చూసామంటే చేసిన తప్పుకి ప్రతి దానికి ఒక గొర్రె పిల్లని లేకపోతే ఒక మేక పిల్లను దేవుని తీసుకొచ్చేసి అక్కడ బలి ఇవ్వాలి. ఎప్పుడైతే వాళ్ళు చేసిన తప్పుకి ఆ బలిని ఇస్తారో అప్పుడు వారి మీద ఉన్న యొక్క దోష శిక్ష అంతా తొలగిపోతాడు. వారు చేసిన పాపానికి అంతా కూడా ఒక విమోక్షణ కలుగుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము పాత నిబంధన కాలంలో మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మామూలుగా మనము ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ అదే పనిష్మెంట్ ఈరోజు నీకో నాకు ఉంటే, అదే పాత నిబంధన కాలపు అదే చట్టము అదే పనిష్మెంట్ కానీ ఉంటే, ఒక్క రోజుకి నీవు చేస్తున్న తప్పులకి ఎన్ని మేక పిల్లల్లో లేకుంటే గొర్రె పిల్లలు తీసుకొచ్చి నువ్వు పనివ్వాలి. ఆలోచించు. ఈరోజు ఒక మేకను నువ్వు కొనాలి అంటే ఇంచుమించు ఎంత ఉంటుంది? అది చెప్పండి, 6,000 కదా. ఒక మేక పిల్లని నీవు కొని దానిని వధించాలంటే ఇంచుమించు ఒక 7,000 పెట్టు. అర్థమైందండి? అప్పుడు నువ్వు ఎన్ని వేల రూపాయలు చెల్లించాలి నువ్వు చేసిన తప్పుకి, ఎన్ని లక్షల రూపాయలు చెల్లించాలి నువ్వు చేసిన తప్పుకి. ఈరోజు నీకు ఒక 55 వయసు ఉండొచ్చు, నీకు ఒక 60 వయసు ఉండొచ్చు, నీకు 70 వయసు ఉండొచ్చు, నీకు 30 వయసు ఉండొచ్చు, నీకు 40 వయసు ఉండొచ్చు, నీకు 50 వయసు ఉండొచ్చు. అర్థమైందని? నీకు 10 వయసు ఉండొచ్చు, 15 వయసు ఉండొచ్చు. నీవు చేసిన ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క దినము ఎన్ని తప్పులు నువ్వు చేస్తున్నావో అన్ని 6,000 రూపాయలు నువ్వు చెల్లించాలంటే ఈరోజు నీ ఆస్తి అమ్ముకున్నా నీకు సరిపోదు. నీ ఆస్తి నువ్వు అమ్ముకున్నా సరిపోదు. నువ్వు ఎన్ని లక్షలు అప్పులు తీసుకొచ్చినా కూడా సరిపోదు. అంత భయంకరమైన పనిష్మెంట్లో నుంచి దేవాది దేవుడు నిన్ను నన్ను మనలను ప్రేమించి ఆయన స్వరక్తం ఇచ్చి మనలను ఆయన సంపాదించుకున్నాడు. తన ప్రాణమే మన కోసం ఆయన దాన పోశాడు. ప్రియుడు, ఆయన ప్రాణమే చెల్లించాడు. ఆయన రక్తం చెల్లించాడు. ఆయన శరీరాన్ని చెల్లించాడు. మనము ఆ యొక్క దోష శిక్షను భరించలేమని చెప్పి మన మీద ఉన్న ప్రేమను బట్టి ఈరోజు ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించి
మన మీద పడవచ్చు ఆ యొక్క దోష శిక్ష, ఆ యొక్క పాపపు శిక్షను దేవుడు మనం భరించిన ఆయన భరించి మనకి ఒక విడుదల కలిగి చేస్తే, ఈరోజు మనకు ఒక విమోచన కలుగు చేస్తే, ఈరోజు ఆ దేవుడితో జీవించేదానికి మనం ఇష్టపడటం లేదు. ఆ దేవుడు వాక్యాన్ని లోపలి జీవించడానికి ఇష్టపడటం లేదు. నీ శైల ఒవ్వోడు పావతికి ఒవ్వోడు నాడు నీ శైల పావతి కాగా ఎత్తిని కళాలెట్టినావో ఎత్తిని లక్షత నీకుతావో పావత మన్నిక్కు முடியாத அளவுக்கு அவ்வளோ பாவம் மேல இருக்கு, அவ்வளோ பாவம் மேல இருக்கு இல்லையா? உன்கிட்ட இருக்கிற எவ்வளவு பணம் இருந்தாலும், எத்தனை வீடு இருந்தாலும், எத்தனை கோடி இருந்தாலும் நீ கட்டினாலும் தீராது. உன்னோட வயசு பார்த்து பார்த்தியா? நீ அந்த சின்ன வயசுல இருந்து இந்த வயசு வரையும் நீ செய்த ஒவ்வொரு பாவத்துக்காக நீ வேலை செலுத்துறான்னு சொன்னா, ஆனா ஆண்டவராக இயேசு கிறிஸ்து உன்னோட இருதயத்தை நேசித்து, உன்னோட குடும்பத்தை நேசித்து, உன்னோட வாழ்க்கையை நேசித்து, ஆண்டவராக இயேசு கிறிஸ்து பரமண்டலத்துக்கு பூலோகத்துக்கு வந்து அவரோட ரத்தத்தை உனக்காக சிந்தி இல்லையா? நீ அதை சுமக்க முடியாதுன்னு சொல்லிட்டு, நீ தாங்க முடியாதுன்னு சொல்லிட்டு ஆண்டவராக இயேசு கிறிஸ்து நமக்கு ஒரு உயிர் பிச்சை கொடுத்தா, அந்த உயிர் பிச்சை நம்ம பெற்றுக்கொண்டு ஆண்டவருக்காக வாழ்வதற்காக நம்ம யோசிக்கணும். ஆண்டவரோட வார்த்தைக்காக வாழ்வதற்காக நம்ம யோசிக்கிறோம். ஆண்டவருக்கு பயந்து நடக்கிறதுக்காக நம்ம யோசிக்கிறோம். దేవుడి వాక్యానికి భయపడి జీవించడానికి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ప్రియాదులుగా నీ దోష శిక్ష నీకు భరించలేమని అర్థమైనది. నీ దోష శిక్ష నీ తల్లి భరించలేదు, నీ దోష శిక్ష నీ భార్య భరించలేదు, నీ దోష శిక్ష నీ యొక్క భర్త భరించలేదు, నీ దోష శిక్ష నీ అన్నదమ్ముడు భరించలేదు, నీ దోష శిక్ష ఈ ప్రపంచంలో ఎవరు భరించలేదు. ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే నిన్ను ప్రేమించి నీకోసం ఆయన భరించాడు, నీకోసం ఆయన భరించాడు. ఈరోజు ఆ దేవుడి కోసం మనం జీవించడానికి ఆలోచిస్తున్నాం. ఈరోజు ఆ దేవుడి కోసం మన జీవితాన్ని సమర్పించుకునేదానికి మనం ఆలోచిస్తున్నాం. మామూలుగా ఒక తండ్రిగా ఒక బిడ్డకు మనం అంటాం కదా, నా బిడ్డ మంచిగా చదవాలి, నా బిడ్డ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని చెప్పేసి ఒక తండ్రిగా ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు పడుతూ ఉంటాం. ఒక్కసారి నీ కష్టాలు, నీ శ్రమలు చూసి ఆయన బిడ్డ వచ్చి, డాడీ నా చదువుల కోసమో, నా ఉన్నతమైన స్థానం కోసమో నేను ఎంత శ్రమ పడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, వద్దు డాడీ నేను నా చదువుని ఆపేస్తాను, నీవు ఎంత శ్రమ పడేది, నీవు ఎంత కష్టపడేది నేను చూడలేకపోతున్నాను అని అంటే, అయ్యా నీవు ఒక స్థానంలో ఉండాలని చెప్పి, నీవు హెచ్చించబడాలని చెప్పి నా యొక్క కోరిక కాబట్టి, దాని ద్వారా నాకు ఎంత శ్రమ వచ్చినా పర్వాలేదు, నేను ఎంత కష్టపడినా పర్వాలేదు, నీవు ఒక స్థానంలో ఉండాలి అని ఒక తండ్రిగా నీ కుమారుడికి నువ్వు చెప్తావు. నీ కుమార్తెకు నువ్వు చెప్తావు కదండి. లోకములో ఒక తండ్రి తన కుమారుడి కోసమో కుమార్తె కోసమో నేను ఎంత శ్రమ పడుతున్నా అంటే, సర్వలోకాన్ని ప్రేమించిన దేవుడు ఈరోజు నీవు నేను మనం ఒక మారు మనసు పొంది, ఒక పరిశుద్ధత కలిగి, ఒక పవిత్రత కలిగి, ఏ పాపము మన మీద రాకుండా, ఏ పాపమైతే, ఏ శాపమైతే మనం నరకానికి తీసుకుని పోయి, అగ్నిగుండంలో తీసుకుని పోయి మనం కాల్చి వేసుకుంటూ అందులోకి మనం పోకుండా ఉండాలి అని చెప్పి, మనం అందులో నుంచి విమోచించబడి ఈ భూలోకంలో మనం ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో, ఆరోగ్యంతో, సుఖ సంతాలతో దేవునికి ఒక సాక్షిగా నీవు నేను మనం జీవించాలని చెప్పి, ఆ దేవుడు మన మీద పడవలసిన శిక్ష, మన మీద రావచ్చున్న యొక్క భయంకరమైన యొక్క శిక్షని దేవుడు భరించాడు. ఆలోచిస్తున్నావా? కనీసం దేవుడు మందిరానికి వస్తూ నీకు కొంచెమైనా ఆ చలనం లేదా? నీకు కొంచెమావది ఆందోళన యేసుక్రీస్తు ఎవరైనా కాదు ఇప్పుడు పడ్డారే, కొంచెమావది அந்த யோசனை இருக்கா நமக்கு? கொஞ்சமா அது மைண்ட்ல ஏறுதா நமக்கு? ஒவ்வொரு நாளும் அந்த ஆண்டவரோட வார்த்தை நம்ம கேட்கணும். ஒவ்வொரு நாளும் அந்த சலனை இருக்குதா நமக்கு? இருந்துச்சுல சலனை இருக்குதா நமக்கு இல்லையா? எவனே ரோட்ல போறவங்க ஏதாவது ஏற்பாடு மட்டும் அதை மட்டும் நம்ம சொல்றோம், வாழ்நாள் உயிர் சொல்றோம். நம்ம அவன் எனக்கு இந்த உதவி பண்ணா, அவன் இந்த உதவி பண்ணா, அவன் இது பண்ணா, அது பண்ணான்னு சொல்லிட்டு
ஆண்டவராக இயேசு கிறிஸ்து உனக்காக உயிரை கொடுத்தாரு. உன் பாவத்தில் அவர் சுமந்தாரு. உன்னோட சிகிச்சையெல்லாம் உன்னோட எல்லாமே அவர் அந்த சாபத்தால் அவர் சுமந்து உனக்கு ஒரு விடுதலை கொடுத்து, உனக்கு ஒரு சரீரத்தை கொடுத்து, உனக்கு ஒரு ஆரோக்கியத்தை கொடுத்து, நீ கஷ்டப்படுறப்போ, நீ துக்கமா இருக்கிறப்போ, நீ வேதனையா இருக்கிறப்போ, நீ வியாதியா பார்த்து மரண நேரத்தில் நீ போறப்போ எல்லா இடத்துல அவர் கிருபையினால உன்னை ரட்சித்து உனக்கு உயிர்ப்பிச்சு கொடுத்து உன்னை இங்க மகான் வச்சிருக்கிறாங்க. எப்பயாவது யோசிச்சிருக்கியா? நீ எப்பயாவது யோசிச்சிருக்கியா? ஒரு புடி சோறு நம்ம சாப்பிடணும்னு சொன்னா அவர் சித்தல நம்ம சாப்பிடுங்க. தெரியுமா உங்களுக்கு? பைபிள் அந்த வார்த்தை இருக்கு. ஒரு பிடி సోరు ఒక్క ముద్ద మనం తినాలంటే దేవుని చిత్తం లేకపోతే నీ నోటే కలిపాలని బయట చెప్తున్నమాట. ఈరోజు ఎలా వచ్చింది మనకు ఆ తిండి? ఈరోజు మనం రుచి తింటూ ఉన్నామే. ఆ యొక్క మెతుకు మన లోపలికి పోవాలంటే దేవుని చిత్తం లేకపోతే పోదంటున్నారు దేవుడు. అంతగా దేవుడు నేను ప్రేమిస్తున్నాను. அவனோ ஆண்டவர்களை நேசிக்கிறார். ஒரு பிடி சோறு வாயில போனா அவரோட சித்தம் இருக்கணும். நீ சுவாசம் பிடிச்சுக்கிறான்னா அவரோட சித்தம் இருக்கணும். உனக்கு ஆக்சிஜன் வேணும், அவரோட சித்தம் இருக்கணும். உனக்கு ஊதி பிச்சை கொடுத்து ஆண்டவராக இயேசு கிறிஸ்து உனக்காக இவ்வளவு தியாகம் பண்ணப்போ நம்ம அவருக்காக வாழ்றதுக்காக நம்ம யோசிக்கிறதே கிடையாது. அவருடைய வசனத்துக்கு பயந்து நடந்து அவருக்குள்ள ஒரு பரிசுத்தமான வாழ்க்கையை நம்ம மாற்றணும்னு சொல்றதுக்காக யோசிக்கிறது கிடையாது. நீ நடக்கணும்னு அவசியத்தா இருக்கணும். நீ மூச்சு விடணும்னு அவசியத்தா இருக்கணும். நீ இருமுடணும்னு அவசியத்தா இருக்கணும். எல்லாரும் அவசியத்தை இல்லாம ஒன்றும் நடக்காது. அவர் கொடுத்த பிச்சை இது நமக்கு, இந்த உயிர் நம்ம அனுபவிக்கிறதால அவர் கொடுத்த பிச்சை தான் இது. இன்னைக்கு எல்லாமே அவர்கிட்ட நம்ம பெற்றுக்கொண்டு அவர் செய்த தியாகத்தை நம்ம நினைக்காம நம்ம ఇష్టத்துக்கு நம்ம வாழணும். మన ఇష్టానికి మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఈరోజు దేవుడు మనకి ఎన్నో మేలులు చేసి కదా ఈ భూలోకంలో దేవుడు మనకు సంతోషంతో, సమాధానంతో, ఆశీర్వాదంతో, ఆరోగ్యంతో దేవుడు మనం నింపినప్పుడు ఆ శిలువ ప్రేమను మనం మర్చిపోతున్నాం. ఆ శిలువ ప్రేమను మనం మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు రక్తము నిన్ను కాచి ఆయన నీకు విమోచన, నీ దోష శిక్ష ఆ కయ్యులకు అయ్యా నేను భరించలేని శిక్ష అయ్యింది. ఈ దోష శిక్ష నేను భరించలేకపోతున్నాను. ఆ ఒక్క శిక్షను భరించలేకపోతే ఈరోజు సర్వలోకం యొక్క పాపం అంతటిని ఆ కల్వరిశిలో ఆయన ఎలా భరించుంటాడో ఆలోచించాలి. ఎప్పుడైనా మనందరి శిక్షణ ఎలా భరించాలి ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు మనం ఏదో లోకంలో మనం జీవించాలనుకుంటున్నాం. కొన్ని పేరు వల్ల మరిగారు 18-19 పడిగారు. మొదటి పేరు 1-18-19 మనం చూసినప్పుడు అమూల్యమైన యేసు రక్తము ద్వారా ఎరుగుదురు కదా. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మిమ్మల్ని విమోచించి ఉన్నారని మీరు ఎరుగుదురు కదా. మీ పితల పారంపర్యము, వెండి బంగారము ఏది మిమ్మల్ని విమోచించలేదు, ఏది మీ జీవితాన్ని మార్చలేదు. యేసుక్రీస్తు రక్తము మాత్రమే మీకు ఒక విడుదల కలిగించింది, మోక్షణ కలిగించింది అనేది దేవుడు వాక్యం చెప్తుంది. ఈ యొక్క విమోక్షణ దేవుడు ఎందుకు కలిగించాడంటే ఈ భూలోకంలో నీవు నేను మనము జీవించినప్పుడు ఆయన కొరకు ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి.
అదే అధ్యాయంలో 14 నుంచి 16 వచ్చేదాకా రెండు కలిసి ఉంటాయి. చదవండి. అదే అధికారంలో 14 కాలం దగ్గర పడిగా నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక ఏమంటున్నాడు? పిలిచిన దేవుడు ఎవరంట? నేను విమోచించిన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ముందు ఉన్న ప్రవర్తనను విడిచిపెట్టే అంటున్నాడు దేవుడు. నీ ప్రవర్తనలో ఏదైతే ఉన్నదో దేవుడికి ఇష్టం లేదు, దాన్ని ఏం చేయమంటున్నాడు ఆయన? విడిచిపెట్టు. నేను పరిశుద్ధుని. నిన్ను విమోచించిన దేవుడు నేను పరిశుద్ధుని. కాబట్టి నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోండి, మీ ప్రవర్తనను పరిశుద్ధంగా మార్చుకోండి, నీ హృదయాన్ని పవిత్రంగా మార్చుకోండి అని దేవుడు అంటున్నాడు. ఎందుకు? ఆయన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను కాబట్టి, ఆయన రక్తం ఇచ్చి నేను విమోచించాను కాబట్టి. నిన్ను వేరెవరు కొనుక్కోలేదు. యేసు ప్రభు ఆయన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు కాబట్టి ఆయన బిడ్డగా నీవు జీవిస్తున్నంత కాలము ఒక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం నీవు జీవించాలనేది దేవుడు కోరుతున్నాడు. అర్థమైనా? ఆదాము కాలంలో చేసిన పాపానికి దేవాది దేవుడు అక్కడి నుంచి మనకు ఒక విమోక్షణ కలిగించి రెండవ ఆదాముగా ఈ భూలోకానికి వచ్చి ఆయన మనకి ఆ యొక్క పాపము నుంచి ఒక విడుదల కలిగించి మన జీవితానికి ఒక మేలు దేవుడు చేసి ఉంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాము? ఇంకా ఇంకా అదే ఆ యొక్క యోధుని తోట ఆ చెట్టు దగ్గరే మనం నిలబడుకుంటున్నాం. మన జీవితం ఇంకా ఆ చెట్టు దగ్గరే ఉంది. ఇంకా దేవుని యొక్క శిలువ దగ్గరికి రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను సమస్తము ఈ శిలువ మీద నేను సమాప్తి చేసుకున్నాను కాబట్టి నా శిలువ వైపు నీవు చూసి నీవు జీవించు అంటే మనం ఏం చేస్తున్నాము? మనం శిలువ వైపు చూసేదానికంటే ఇంకా ఆ యొక్క ఏదోని తోటలో ఉన్న ఆ యొక్క చెట్టు దగ్గరే మనం ఉన్నాం. దేవుని వాక్యం చెప్పు, దేవుని వాక్యం చెప్పు. చూడండి, అదే ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం, ఇక్కడ చూడండి దేవుడు వాక్యం చెప్తున్నది, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకం నుంచి రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను, అతడు కూడా తినను. అర్థమైనా? ఇక్కడ ఏం చేసినట్ట? ఆ యొక్క వృక్షం యొక్క ఆహారము మంచిది అనేది వాళ్ళు అక్కడ చూశారనేది దేవుడు వాక్యం. అంటే వారికి పాపపు ఫలం వైపే కనుగొని కానీ భక్తిహీన ఫలం వైపే కనుగొని వారికి అపవిత్రమైన ఫలం వైపే కనుగొని శరీర సంబంధమైన ఫలమే వారికి నచ్చింది. కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము ఆయన ఈ భూలోకానికి వచ్చి మన పాపాలను కూడా ఆయన క్షమించేసి మనకు విమోక్షణ కలుగు చేశారు. కాబట్టి ఆ శిలువ వైపు మనం చూసి మన జీవితాన్ని మనం దిద్దుకుందాము, దేవుడికి ఇష్టమైన జీవితం మనం జీవిద్దాము, మన యొక్క ప్రవర్తన మనం మార్చుకుందాము, మనము దేవునిలో భక్తి కలిగి జీవిస్తామనే యొక్క దిద్దుబాటు కలిగిన జీవితం మనకి రావటం లేదు కదా. అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నా నీవు, అనేక సంవత్సరాలుగా సినిమా దానాలకు వస్తున్న నీవు ఇంకా ఆ యొక్క ఎల్కేజీలోనే ఉన్నావు, ఇంకా నీవు ఆ ఎల్కేజీలోనే జీవిస్తూ ఉన్నావు. అర్థమైందండి? ఆ యొక్క కన్ను కట్ట రమ్యముగా కనిపించింది, అందంగా కనిపించింది. అర్థమైనప్పుడు కారణం తన యొక్క కడుపు నింపుకునే దానికోసం,
తన యొక్క కడుపు యొక్క ఆహారం కోసము ఆ యొక్క ఫలము ఆయన తీసుకున్నట్టు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవాది దేవుడు చెప్పాడు, అమ్మా దాన్ని నువ్వు భుజించొద్దు అన్నాడు, దాన్ని నువ్వు భుజించొద్దు అన్నాడు. కానీ కడుపు ఏం చేసింది? అది నాకు కావాలి అని. కంటికి ఎలా ఉన్నది? అది రమ్యంగా కనిపించింది. ఈరోజు ప్రియదండ్రులారా, మన కడుపు కోసమే కదా, మన కడుపు కోసమే, మనం జీవించాలనే దానికోసమే మనము ఎన్నెన్నో తప్పులు చేసుకున్నాం, ఎన్నెన్నో అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, ఎన్నెన్నో మోసాలు చేస్తున్నాం. ఈ యొక్క ఒక్క పూట కడుపు గుడ్డి కోసము, కడుపు గుడ్డి కోసం, కడుపు గుడ్డి కోసం. నిన్న మీకు నేను చెప్పినట్టు రెండవ దొంగ కడుపు గుడ్డి కోసం అడగడా, కడుపు గుడ్డి కోసం అడగడా, అడుగయ్యా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో కదా. ఈరోజు మన జీవితంలో మనం ఏం చేస్తాము? మన యొక్క ప్రార్థన మనం ఏమడుగుతాం? అయ్యా ఇదిగో నాకు ఈ కష్టం ఉన్నది, నాకు ఈ బాధ ఉన్నది నాయన, నాకు ఈ కష్టాలు తొలగించు, నాకు ఈ బాధలు తొలగించిన ఆయన, ఈ లోకంలో నాయన నన్ను ఆశీర్వాదకరంగా ఉంచు, ఉన్నతమైన స్థానంలో ఉంచుతాయన, అయ్యా నాకు ఈ దీవెనలు దయచేయి, ఆ దీవెనలు దయచేయి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం ఉండాలని చెప్పి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? నేను నీతో కూడా పరదేశంలో ఉండాలని చెప్పి ఎప్పుడైనా నువ్వు చేసావా? దేవుని వాక్యం చెప్తున్నాడు, నేను చేస్తా, నేను పాత్ర ఉన్నాను. పిల్లల వాళ్ళని శుభ్ర కలిపేసి పెట్టాగా అవును పిల్లలు ఎలా తింటారని ఎందుకు వాళ్ళు చర్చిరామా? దేవుని యొక్క వాక్యం మనకి చెప్తూ ఉంది. మనం ఏదో తిండి కోసమో ఒక ఇది కోసం, కానీ దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది ప్రియులు. మరి అనేక దినంలో మనం చూసినప్పుడు ఏంటి తినొద్దని చెప్పారు, అదే తిన్నారు. అది తిన్నదాన్ని బట్టి దేవాది దేవుల్లో మరణం అక్కడ స్టార్ట్ అయిపోయింది. దేవుని చూడొద్దన్నారు, దానినే చూశారు. అర్థమైందని ఈరోజు మనం కూడా ఆ యొక్క లోకం యొక్క అందం కోసం, లోకం యొక్క అగ్ని కోసం మనము దేవునికే మనం దూరం అయిపోతూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది లోక అందాల కోసం పాపలాడుతున్నాం, లోక అందాల కోసం పరిగెత్తుతూ ఉన్నాం. మన కన్నుకి అందంగా కనిపించాలి, అందంగా కనిపించాలని చెప్పేసి పరిగెత్తుతూ ఉన్నాం. ఆ రోజు వాళ్ళ పతనమైనదని కారణం అదే. మరణం అక్కడ ప్రారంభమైనది, మరణం అక్కడ ప్రారంభమైనది. వాళ్ళ జీవితాన్ని మార్చుకునేదానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఆ యొక్క పదం వాళ్ళకి అందంగా కనిపించింది, ఆ యొక్క పదం వాళ్ళని పాపంలోకి తీసుకొని పోయింది, ఆ యొక్క పదం వాళ్ళకి దేవుడిని దూరం చేసింది. ప్రియాదుకుంటారా, ఆ రోజు దానికి వాళ్ళు దగ్గరయ్యారు, దేవునికి దూరం అయ్యారు. కాబట్టి ఆ దేవునికి దూరమైన ఆ యొక్క దోష శిక్షను ఈరోజు నీకు నాకు మనకి కలగకూడదనే దానికోసమే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకముల నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. లేకపోతే ఆయన వచ్చేదానికి అవకాశమే లేదు. ఆ రోజు వాళ్ళు ఆ తప్పు చేయకపోతే, ఆ మరణం అనేది అక్కడ ప్రారంభించకపోతే, దేవాది దేవుడు ఆ దోషం అనేది అక్కడ రాకపోతే దేవుడు వాళ్ళ కోసం వచ్చేవాడు కాదు. ఈరోజు ఈ పాపము ఈ యొక్క లోకానికి వచ్చేది కాదు, ఈ దోషము ఈ లోకానికి వచ్చేది కాదు, ఈ శాపము ఈ లోకానికి వచ్చేది కాదు. ఈరోజు మనము ఏదైతే లోకాన్ని విసర్జించి నా వైపు చూడని దేవుడు అంటున్నాడు, మనం లోకాన్నే చూస్తున్నాం, లోక అందాన్నే చూస్తున్నాం కదా. మనం దాన్నే కోరుకుంటున్నాం, దాన్ని మనం కోరుకుంటున్నాం. వారి కంటికి రంగుగా కనిపించిందంట, అందులో కొన్ని తీసుకొని తన భర్తకి ఇచ్చిందని చెప్పాడు. కొన్ని పాపాలు, కొన్ని తప్పులు, దేవునికి ఇష్టం లేని కొన్ని ఆమె తీసుకున్నది దేవునికి దూరం అయిపోయింది. తన కుటుంబమే దేవునికి దూరం అయిపోయింది. పాపాన్ని మూట కట్టుకున్నది, శాపాన్ని మూట కట్టుకున్నది. ఆ మరణము ప్రజలందరి మీద జరుగుతుంది, ప్రపంచం మీద జరుగుతుంది. ఇప్పుడు ఈ దోషం పోవాలంటే ఏమి చేయాలి? ఈ పాపం పోవాలంటే ఏమి చేయాలి? వీరిని రక్షణకి నడిపించాలంటే ఏమి చేయాలి? వీరందరూ కూడా ఆ యొక్క దోష శిక్షణతో కూడా వీళ్ళు భరించలేరు, ఇందులో నుంచి విడుదల ఇవ్వాలంటే ఏమి చేయాలి? తండ్రి అయిన దేవుడు ఆలోచించాలి.
నా ఏకైక కుమారుడు తప్ప ఇంక ఎవ్వరు కూడా ఈ దోషాన్ని తీసివేయలేరు, ఈ పాపాన్ని తీసివేయలేరు, ఈ మరణం నుంచి ఒక విడుదల కలిగించలేరని చెప్పి ఆ దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ భూలోకానికి పంపించి మన కోసం అందులోంచి ఒక విడుదల కలిగించేదాని కోసం, అందులోంచి ఒక విమోక్షణ కలిగించేదాని కోసం దేవుడు ఆ శిలువలో మనం చేసిన పాపం, మన శాపం అన్ని ఆయన భరించి ఫిల్ఫిల్ చేసేసాడు. ఆయన ఫిల్ఫిల్ చేసేసాడు. అదే లాస్ట్ వచ్చిన మనం చెప్తాం, సమాప్తమాయను అని చెప్పి, సమాప్తమాయను అని చెప్పి అన్ని ఆయన శిలువలో భరించేశాడు. ఈరోజు ఆయన చెప్పే మాట, నీవు నా శిలువ వైపు చూసి నీవు జీవిస్తే నేను పరిశుద్ధంగా జీవిస్తాను. నా శిలువ వైపు చూసి నీవు జీవిస్తే నీ ప్రవర్తన మార్చుకుంటావు. నా శిలువ వైపు చూసి నీవు జీవిస్తే నీవు మారుమనసు పొందుతావు. నా శిలువ వైపు చూసి నీవు జీవిస్తే లోకం నీకు అందంగా కనిపించదు. నా శిలువ వైపు చూసి నీవు జీవిస్తే నీ కలిపే నీకు దేవుడు అనిపించదు. ఈరోజు ఆ శిలువ వైపు చూసే అనుభవము మనకి ఇంకా రాలేదు. ఇంకా ఆ యొక్క యోగని తోట, ఆ ప్రకృతి, ఆ యొక్క జీవ వృక్షపు, ఆ యొక్క వృక్షపు చెట్టు వైపు చూస్తున్నావు, కానీ శిలువ దగ్గరికి ఇంకా రాలేదు. భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం ఇంకా శిలువ దగ్గరికి రాలేదు. ఇంకా లోకం యొక్క అందము, లోకం యొక్క కోరిక, లోకం యొక్క ఆశలు నా కలిపే నా దేవుడే చెప్పేసి నువ్వు జీవిస్తున్నావు. ఇంకెప్పుడు శిలువ వైపు వస్తావు? ఇంకెప్పుడు శిలువ దగ్గరికి నువ్వు వస్తావు? ఇంకెప్పుడు శిలువలో నువ్వు జీవిస్తావు? ప్రియా, అన్ని దేవుడు సమర్పించేశాడు. అన్ని దేవుడు సమర్పించేశాడు. నీ పాపాలన్నీ దేవుడు అక్కడ సమర్పించేసి తన ప్రాణమే నీ కోసం ఇచ్చేసి, ఇక నీవు ఈ భూలోకంలో నా కోసం సంతోషంగా జీవించాలి, నా కోసం ఆనందంగా జీవించాలన్నాడు, నా కోసం పరిశుద్ధంగా జీవించు అన్నాడు. కానీ దాన్ని మనం గ్రహించాలి. శిలువ దగ్గరికి నీ జీవితం ఇంకా రాలేదు. శిలువ దగ్గరికి నీ యొక్క ఆత్మీయ జీవితం ఇంకా రాలేదు. నీవు ఇంకా శిలువకు శత్రువుగా ఉన్నా. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదువుతాం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 18వ వచనం నా పనిలో. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును మన మహిమ కల శరీరములకు సమరూపము గల దానిగా మార్చును. ఆమేన్. బైబిల్ దేవునికి మహిమ కలగాక. అనేకులు దేవుని శిలువకి శత్రువులుగా ఉన్నారంటున్నారు. ఎందుకు? నీ కలిపే నీ దేవుడు, నీ కలిపే నీ దేవుడు అనేది బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఈరోజు ఈ శరీరము అందంగా మలుచుకొని ఈ కడుపు కడుపంతా కడుపు నిండా మనం తినేసి బాగా లోకముతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. కానీ ఈ శరీరము ఇచ్చిన దేవుని కోసం, ఈ శరీరాని కోసం, తన శరీరాన్ని అర్పించాలనే దానికోసం ఎప్పుడైనా మనము
పరిశుద్ధంగా జీవించాలని ఆలోచన ఎప్పుడైనా మనం జీవించాలి. లోక సంబంధమైన వాటి కోసమే ప్రయాసపడుతున్నా కానీ కదండి మా పౌరు స్థితి పైన ఉందనేది మనము మర్చిపోతూ ఉన్నామని అపోస్తలుడైన పౌలు ఏడుస్తూ చెప్తున్నాడు. దేవుని వాక్యం ఈరోజు నీవు లోకముతోనే జీవించాలని ఇష్టపడుతున్నావు కానీ నీకోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం జీవించాలని ఎప్పుడైనా నువ్వు ఆశించావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నీకోసం త్యాగం చేసిన దేవుని వాక్యం కోసం నేను జీవించాలి. దేవుని వాక్యంతో నేను అంతగట్టుకొని జీవించాలి. నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, నా ప్రవర్తన నేను మార్చుకోవాలి, దేవునికి ఇష్టమైన కార్యాలను వదిలిపెట్టాలి. నా దేవుని పరిశుద్ధమైన ప్రకారం నేను కూడా ఒక పరిశుద్ధమైన జీవితం జీవించి దేవునికి భూలోకంలో ఒక సాక్షిగా నేను ఉండాలి అనుకున్నావా? లోకంతో నీవు జీవిస్తే నీవు శిలువకు శత్రువు అన్నాడు దేవుడు. నీవు దేవునికి శత్రువు అంట. దేవునికి శత్రువు. దేవుని వాక్యం సమస్తము ఆయన మన కోసం చేసి ఉన్నాడని మర్చిపోవద్దు. నీ భక్తి జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంగా మార్చు. భక్తిలో ఉన్నానని నువ్వు అనుకుంటూ భక్తి కలిగిన జీవితం నీకు లేకపోతే ప్రయోజనం లేదు. భక్తితో నేను వస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నీవు భక్తిహీనుడుగా మారితే ప్రయోజనం. కాబట్టి ఈరోజు ఆలోచించు. దేవాన్ని దేవుడు ఎంతగా నేను ప్రేమించి నీవు భరించలేని దోష శిక్షను ఆయన భరించి మనకు ఒక విడుదలనిచ్చాడు. మన కోసం జీవించడానికి కోసం కాదని ఆయన కోసం మనం సంతోషంగా జీవించాలి. ఆయన వాక్యముతో మనం జీవించాలి. ఆయనకు మనం సాక్షిగా జీవించాలి. దానికోసం దేవుడు కోరుతూ ఉన్నాడు. భక్తిహీనత కలిగి నీవు జీవిస్తే నీ జీవితానికి ఎలా ఉంటుందంటే బాగా అనిపించండి. నిజమైన భక్తి కలిగి దేవుని శిలువ వైపు చూసి నిజమైన భక్తి పనులు దేవుడితో జీవిస్తాడు. నామకార్థ భక్తి అంటే దేవుడి మందిరానికి వస్తూ దేవుడి వాక్యాలను వింటూ దేవుడిలో భక్తి లేకుండా జీవించే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే యెషయా 9వ అధ్యాయం 17వ వచనం భక్తిహీనుల్లో ఎలా ఉంటుందంటే దుర్భాష అంటే శబ్దమాటలు మాట్లాడుతుంటారు, అబద్ధాలు ఆడుతుంటారు. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినట? భక్తిహీనులకు సంబంధించినది. దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఈరోజు నీవు దేవునికి కదలి దేవుని యొక్క వాక్యానికి లోబడి నువ్వు జీవిస్తే నీ నోరు దుర్భాషలు ఆడదు. ఏమాడదు? దుర్భాషలు ఆడదు అంటే శబ్ద మాటలు పలకదు, శుక్రుడు చెప్పే మాటలు పలకవు, అబద్ధపు మాటలు పలకవు. అర్థమైంది? ప్రతిరోజు దేవుని మందిరాన్ని బైబిల్ పట్టుకొని రావచ్చు, ప్రతిరోజు దేవుని మందిరంలో ప్రార్థన చేయవచ్చు, ప్రతిరోజు దేవుని నామాన్ని మహిమపరచవచ్చు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవచ్చు. కానీ నీ నోటిలో దుర్భాషలు ఉన్నా, అబద్ధాలు ఉన్నా, చెడ్డ మాటలు ఉన్నా, శుక్రులు చెప్పే మాటలు ఉన్నా నీవు దేవునికి భక్తిహీనత కలిగి జీవిస్తున్నామనేది బైబిల్ చెప్తున్న మాట. నీవు ఇంకా యేసు శిలువ వైపు చూడలేదని అర్థం. దేవుని శిలువ వైపు నువ్వు చూసి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే నీ హృదయంలో మార్పు వస్తుంది. నీ హృదయంలో మార్పు వస్తుంది. ఈరోజు కూర్చోకుండా నీ జీవితంలో, నీ హృదయంలో, నీ నోటిని ఒక్కసారి పరీక్షించుకొని చూడు. నీ నోటి ద్వారా నువ్వు బూతులాడు,
నీ నోటి ద్వారా నీవు చెడ్డ మాటలు మాట్లాడుతూ, నీ నోటి ద్వారానే నీవు సుప్రీలు చెప్పుకుంటూ, నీ నోటి ద్వారానే నీవు అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నా నీ జీవితంలో దేవుని యొక్క శిలువ వైపు నీవు చూచి ఇప్పుడు నువ్వు దేవుని శిలువకి శత్రువుగా ఉన్నావా లేకుంటే మిత్రువుగా ఉన్నావా? బైబిల్ క్లియర్గా చెప్తుంది. దుర్భాష కదండి. మనం ఎగతా చేసేది కూడా దుర్భాషే కదా. డబల్ మీనింగ్ మాట్లాడేది కూడా దుర్భాషే. దేవుని వాక్యం చెప్తుంది. అదే సామెతలు మనం చూస్తే నీతిమంతుల 15వ అధికారం 21వ వస్తుంది. 15-22 నీతిమంతుని మనస్సు ఉమ్. యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుట ఉమ్. ప్రయత్నించును. ఉమ్. భక్తిహీనుల నోరు భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. శబ్ద మాటలే కుమ్మరించును అంటున్నాడు. అర్థమైనా? భక్తిహీనుల నోరు చెడ్డ మాటలే కుమ్మరిస్తాయి. నీతిమంతుల యొక్క మనసు ఎలా ఉంటుందంటే యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ప్రయత్నించును అంటున్నాడు కదండి. దేవుని వాక్యమనే చెప్తుంది. భక్తిహీనులు ఏం చేస్తారంట? చెడ్డ మాటలు. నీతిగా జీవించే మాట్లాడాలంట మంచి మాటలు, మంచిగా మాట్లాడుతూ మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాం. ఆ కింద వచ్చిన అన్నీ మనం చూస్తే భక్తిహీనులు యెహోవాకు దూరస్తులు. ఏమంటున్నాడు? 29 వచ్చిన భక్తిహీనులకు యెహోవా దూరస్తులు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు అని అంటే ఇప్పుడు భక్తిహీనులు ప్రార్థన చేస్తే ఏం చేస్తానన్నా దేవుడు వినడట. నువ్వు దేవుడి మందిరానికి వచ్చినంత మాత్రాన, అర్థమైనది, బైబిల్ తీసుకొచ్చినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, దేవుడి వాక్యాన్ని వినకుండా, దేవుడి వాక్యాన్ని లోపడకుండా, దేవుడి వాక్యంతో నువ్వు జీవించకుండా నీవెంత ప్రార్థన చేసినా, అర్థమైనది, నీకు దేవుడు దూరంలో ఉంటాడట కానీ నీ ప్రార్థన ఆలకించడు. అదే దేవుడి వాక్యానికి భయపడి దేవుడి శిలువ వైపు నువ్వు చూసి ఆయన వాక్యముతో నీవు జీవిస్తే నీ జీవితంలో దేవుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అని చెప్పాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాను అంటున్నా. దేవుడి వాక్యం అదే చూస్తూ ఉంటున్నాం. 31 వచ్చిన జీవాత్మైన ఉపదేశం అంగీకరించి వారికి జ్ఞానుల సహవాసం లభించును అంటున్నా. 33వ వచనం ఆమె చూడండి క్లియర్గా చెప్తున్నాడు. అక్కడ కింద వచ్చిన అన్ని చదువుకాడు. దేవుడు వాక్యం చెప్తుంది. భక్తిహీనుడికి భక్తి కలిగిన వారికి వ్యత్యాసం దేవుడు చూపుతూ వస్తాడు. భక్తిహీనుడు జ్ఞానం లేని వాడిగా ఉంటాడంట. వాడి సావాసం మంచి సావాసం ఉండదంట. మంచి సావాసం లోకంతో ఉంటుంది. లోకం అందంగా కనిపిస్తుంది, వారి కంటికి రమ్యంగా కనిపిస్తుంది. కాబట్టి లోక సహవాసము, లోకపు అలవాటులు, లోకపు మాటలు, లోకం యొక్క చెడ్డ మాటలు, లోకం యొక్క గలీజు మాటలు మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటాం. అప్పుడే మనం వాక్యాన్ని ఉంటాం, అప్పుడే గలీజు మాటలు మాట్లాడతాం. అప్పుడే మనం వాక్యాన్ని ఉంటాం, అప్పుడే సుఖీ చెప్తూ ఉంటాం. అప్పుడే మనం వాక్యాన్ని ఉంటాం, అప్పుడే బూతు మాటలు మాట్లాడుతుంటాం. అర్థమైన ప్రేమ, యేసు వైపు చూసేవాడు, దేవుడితో జీవించేవాడు, దేవుడి వాక్యంతో జీవించేవాడు ఎలా ఉంటాడు? నీతి కలిగి జీవిస్తాడు, నీతి కలిగి జీవిస్తాడు. కాబట్టి ప్రేరణారా, ఈరోజు లోకపు పాపము నీకు రమ్యంగా కనిపించవచ్చు. చివరికి అది నేను మరణానికి తీసుకొని పోతుంది. ఆ దోష శిక్ష నేను తీసుకొని పోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు దేవుని సాగు ఒక్క పాపాత్ముడంట మంచి సమాసాన్ని అంతా జరిపేస్తాడు. అడిగా ప్రసంగి 10వ అధికారం 9వ అధికారం 18వ వచనం. ప్రసంగి 9:18 శ్రేష్టము ఒక్క పాపాత్ముడు అనేకమైన మంచు పనులను చెరుపును. అర్థమైంది? ఒక్క పాపాత్ముడు ఏం చేస్తానంట? తమిళ అడిగా నల్లదే
ಎಲ್ಲ ನನ್ಮೈ ಕೇಳ್ಕೊಂಡು మిగిలిన నన్మై భాగ్యాల ఒక్క అర్థమైందని ఒక్క పాపపు ఆలోచన నీ లోపలికి వస్తే చాలు నీ శరీరం అంతా పాడు చేసేస్తా, నీ ఆత్మీయ జీవితం అంతా పాడు చేసేస్తా. అర్థమైందండి? ఒక్క పాపాత్ముడితో నీవు సహవాసం చేస్తే నీ మంచి పనులన్నీ పాడు చేసేస్తా. మంచి పనులన్నీ ஒரு கெட்டவங்களோட நாம் இருந்தா ஒரு பாவி என்ன பண்ணலாம், மிகுந்த நல்ல కార్యములను కట్టుకుంటున్నాం. పాపం ఎంత భయంకరంగా ఉందో, పాపం ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఒక్క పాపము మంచి పనులన్నింటినీ చెడగొట్టేస్తుంది. మంచి పనులన్నీ కదండి. ఒక్క పాపమే నీ ఆత్మీయ జీవితాన్ని అంతా పాడు చేస్తుంది. ఒక్క పాపమే నీ పరిశుద్ధ జీవితం అంతా పాడు చేస్తుంది. ఒక్క పాపమే దేవుడికి నేను దూరం చేస్తుంది. అర్థమైందని? ఆదాము అవ్వనే ఏ పాపమని? ఆజ్ఞ అతిక్రమం. దేవుడి మాటకు లోబడకుండా, దేవుడి మాట విధేయత కలిగి జీవించకుండా, దేవుడి మాటను ఉల్లంఘించిందని ఒక్క పాపం, ఒక్క పండు దేవుడి సన్నిధిని దూరం చేసి ఈరోజు ప్రపంచానికే మరణం అనే శాపాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఒక్క పండు, ఒక్క పాపం. కాబట్టి ఈరోజు ఆ ఒక్క పాపమే నీ భక్తిని పాడు చేస్తుంది. ఆ ఒక్క పాపమే నేను భక్తిహీనుడిగా మారుస్తుంది. ఆ ఒక్క పాపమే నీవు భక్తిహీనుడిగా మారిన తర్వాత నీవెంత ప్రార్థన చేసినా నేను వినను అన్నాడు. ఆ ఒక్క పాపమే. నువ్వు అనుకోవచ్చు నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు అనుకోవచ్చు నేను దేవుడి మందిరానికి వస్తున్నాను, నీవు అనుకోవచ్చు నేను దేవుళ్ళు ఉన్నానని చెప్పి, కానీ నీ లోపల ఉన్న ఆ పాపము నేను దూరముగా చేసుకున్నాను. కాబట్టి ఈ పాపము మన మీద ఏలలేకుండా ఉండాలంటే, ఈ యొక్క శాపము మీద రాకుండా ఉండాలంటే యేసు శిలువ వైపు చూస్తూ, యేసు శిలువ మాటలు హృదయంలో చేర్చుకొని నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకో. నేను పరిశుద్ధమైన ప్రకారం మీరు పరిశుద్ధంగా మీ ప్రవర్తనను మార్చుకొని జీవించండి అని దేవుడు కోరుతున్నాడు. ఇంకెంతకాలం నీవు నా శిలువకు శత్రువుగా ఉంటావు, ఇంకెంతకాలం నా శిలువకు దూరంగా ఉంటావు దేవుడు అంటున్న మాట. కాబట్టి ఈరోజు ఆ యొక్క వృక్షం దగ్గర ఉండేదానికంటే యేసు శిలువ దగ్గరికి రా, నీ మోక్షం దొరుకుతుంది. ఆ వృక్షం అందంగా కనిపిస్తుంది, కానీ అది నేను మరణానికి తీసుకుని పోతుంది. ఆ లోకం నీకు అందంగా కనిపిస్తుంది, ఆ లోకంలో పాపం నీకు అందంగా కనిపిస్తుంది, ఆ లోకంలో ప్రవర్తన నీకు అందంగా కనిపిస్తుంది, ఆ లోకంలో క్రియలు నీకు అందంగా కనిపిస్తున్నాయి, లోక స్నేహం నీకు అందంగా కనిపిస్తుంది. చివరికి నేను అది పాతాళానికి తీసుకుని పోతుంది, నరకానికి తీసుకుని పోతుంది. అందులో నుంచి విడిపించే దానికోసమే పరలోకం నుంచి భూలోకానికి కన్వర్సిన యొక్క ప్రేమ ఆయన మన కోసము మన పాపాలన్నీ సమాప్తం చేశారు. నా వైపు చూడు, నా శిలువ వైపు చూసి నీ జీవితాన్ని మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో, నీ భక్తి జీవితాన్ని మార్చుకో. నా కోసం పరిశుద్ధంగా జీవించాలి. అలా నీవు జీవిస్తే దేవుడికి నీవు మిత్రుడిగా ఉంటావు. దేవుడికి నీకు ఒక అనుబంధం ఉంటుంది. మన పౌరస్థితి ఇక్కడ కాదు, అక్కడ. దేవుడు చెప్పింది అదే. మన పౌరస్థితి పరలోకంలో ఉందంట. మన కోసం దేవుడు అన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఆయనతో, ఆయన వాక్యంతో మనం జీవిద్దాం. మనకున్న ప్రతి దేవుడికి ఇష్టం లేని పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని, దేవా ఈ శిలువ రక్తంతో నన్ను శుద్ధీకరించిన ప్రభు దగ్గర సమర్పణ చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం.